టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐపీఎల్ 2026లో తన విధ్వంసంతో ఆశ్చర్యపరిచిన వైభవ్ భారత జెర్సీలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాడని అనిపించింది. అయితే వైభవ్ సూర్యవంశీ తన 3 అంతర్జాతీయ ఇన్నింగ్స్లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ను అధిగమించడంలో విఫలమయ్యాడు. అయితే ఈ క్రమంలో జూలై 11న జరిగిన చివరి టీ20 నుంచి వైభవ్ సూర్యవంశీని తొలగించారు. తుది జట్టు నుంచి తనను తప్పించడంతో వైభవ్ సూర్యవంశీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే నిరాశలో ఉన్న వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ క్యాప్ అడ్డం పెట్టుకుని మరీ చాలా బాధపడ్డాడు. అయితే మ్యాచ్కు ముందు కూడా ఏదో కోల్పోయిన వాడిలాగానే అక్కడ మైదానంలో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ వచ్చాడు. అయితే వైభవ్ చుట్టూ ఇతర భారత ఆటగాళ్ళు ఎవరు కనిపించడం లేదు. కన్నీళ్లు ఆపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు వైభవ్. తన చేతిని కళ్లకు అడ్డు పెట్టుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఆ సమయంలో నిరాశతో తలదించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సిరీస్లో అరంగేట్రం చేసిన ఆల్రౌండర్ సూర్యాంశు షెట్కే వైభవ్ దగ్గరికి వెళ్లి అతన్ని ప్రోత్సహిస్తూ వీపు మీద తట్టాడు. ఆ వీడియో కనిపించింది. అయితే దీనిపైన వైభవ్ సూర్యవంశీ చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఇంతకీ ఏమని మాట్లాడాడు అంటే, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మొదటి బాధ మా భారత జట్టు సిరీస్ కోల్పోయినందుకు, రెండవది సిరీస్ గెలవడం కోసం నా వంతు ప్రయత్నం నేనేమి చేయలేకపోయానన్న బాధ నన్ను ఇంకా కృంగతీస్తోంది. దాంతో ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. నేను ఆపుకోలేకపోయాను. అయితే నేను నా డ్రెస్సింగ్ రూమ్‌లో బాధపడ్డా, లేకపోతే వేరే ఇంకెక్కడైనా బాధపడ్డా, మా జట్టు ఆటగాళ్ళు, కోచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు నన్ను వచ్చి చాలా మోటివేట్ చేస్తారు. అయితే వాళ్ళందరూ ఆటలో ఉన్నప్పుడే నాకు వాళ్ళ ఆటను చూసి అంతా చాలా బాధగా అనిపించింది. అంతకు మించి ఏం చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వైభవ్ సూర్యవంశీని గంభీర్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకువెళ్ళి చాలా అంటే చాలా మోటివేట్ చేశారట. అంతేకాకుండా ఓటమి, గెలుపు అనేది సహజమని, కష్టపడి ఆడటం ఒక్కటే మనం నేర్చుకోవాల్సిన పద్ధతని ఆ బాబుకి చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.